హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేశాడు. ఇక తన ఎలిమినేషన్ని ప్రకటించగానే మనీష్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే రావడం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పై నుంచి మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. ఈ సమయంలోనే మనీష్ ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతూ, ఇమ్మాన్యుయల్ అన్న, నేను ఇంతవరకు నీలాంటి మనిషిని చూడలేదు. నువ్వు ఎవరు లోగా ఉన్నా కూడా వారి వద్దకు వెళ్ళి వారికి సహాయంగా నిలిచి వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నావు, వారితో మంచిగా మాట్లాడుతున్నావు. వారు అప్పుడే నీపై కోపంగా అరిచినా గీపెట్టినా కూడా నువ్వు ఆ మాటలను పట్టించుకోకుండా వెళ్ళి వారికి సన్నద్ధంగా వారి గురించి ఆలోచించి వారికి కొంచెం హెల్ప్ చేస్తున్నావు. అది చాలా మంచి గుణం అని నాకు అనిపించింది. ముఖ్యంగా ఆటలో గొడవలు గెలుపోటములు సహజమే, అయినా కూడా నువ్వు వాటి గురించి పట్టించుకోకుండా అంతకు మించి అన్నట్టుగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు. అవసరమైనప్పుడు మాట్లాడుతున్నావు. ఇక టాస్క్లు ఎలాగో నీ పర్ఫార్మెన్స్ హై రేంజ్లో ఉంది, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఇకపై నువ్వు బిగ్ బాస్ హౌస్లో త్యాగాలకి పోకుండా నీ కోసం మాత్రమే నువ్వు గేమ్ ఆడతావని నేను ఆశిస్తున్నాను అంటూ మనీష్ చెప్తే, అలాగే మనీష్, నీ మాటలని నేను ఖచ్చితంగా పాజిటివ్గానే తీసుకుంటాను. ఇకపై కూడా నా కోసం మాత్రమే గేమ్ ఆడతాను. ఇప్పటి వరకు కూడా నేను నా కోసం మాత్రమే గేమ్ ఆడటానికి ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చాను. కానీ కొన్ని సందర్భాలలో స్నేహితులు అనేవారు ఉంటారు కాబట్టి వారికి సపోర్ట్గా నిలవాలి, వారి సపోర్ట్ మనం అడగాలి. అలాగే నేను ముందుకు నడుచుకుంటున్నాను అని అనుకుంటున్నాను. అయితే ఎట్టకేలకి చివరికి ఈ బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ మా ఇంటికి తీసుకువెళ్ళాలన్నదే నా కల, కాబట్టి నేను ఎవరికి లొంగిపోను, లొంగను కూడా అంటూ ఇమ్మాన్యుయల్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత భరణి గురించి మనీష్ మాట్లాడుతూ, భరణి గారు, మీరు ఇంట్లో అందరితో బాగుంటున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, కొంచెం పెద్దరికం తీసుకుంటున్నారు, కానీ నాకెక్కడో ఇది మీ అసలు నిజస్వరూపం కాదు అనే అనుమానం వస్తుంది. మీరు ఇంకొక వ్యక్తి మీలో దాగి ఉన్నారు. ఆ వ్యక్తిని మీరు బయటికి తీయండి, మీరే రియల్ విన్నర్ అవుతారు. ఎక్కడో మీరు కొంచెం దాచిపెట్టేసి కావాలనే ఇలా యాక్ట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటూ మనీష్ అయితే సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికి భరణి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మరి మనీష్ స్టేజ్ పై నుంచి భరణి ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.